అసలు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినటువంటి వ్యక్తికి అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తాయంటారా? అసలు ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, క్షమించాలి. ట్రాన్స్ మహిళగా మారే వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ నుంచి అమ్మాయిలాగే ఉండి అమ్మాయిలాగా బ్రతకాలని, అమ్మాయిలాగా అయ్యేవాళ్ళు మాత్రమే ట్రాన్స్ మహిళలు హిజరాలుగా గుర్తిస్తాం మనం వాళ్ళని. మరి ఇక్కడ ఈ అఘోర గారు చూసుకుంటే 2 సంవత్సరాల ముందు మీసాలు, గడ్డాలు, జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్ల మీద తిరిగారు. అది నాకు ఈ మధ్య నేను చూశాను. అండ్ తను ఫస్ట్ వచ్చినప్పుడు నేను మహిళని అని చెప్పారు. అండ్ తర్వాత నేను ట్రాన్స్ మహిళని అని చెప్పడం జరిగింది. తను మహిళో, ట్రాన్స్ మహిళో లేకపోతే పురుషుడో అనేటువంటి క్వశ్చన్ మార్క్ తనకే ఉంది. అండ్ ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ చూసే ప్రేక్షకులకు నేను ఏం చెప్తున్నాను అంటే, మగవాళ్ళు ఎవరైతే బై బర్త్ ట్రాన్స్జెండర్స్ కాకుండా ఎవరికైతే వాళ్ళ జెండికల్ పార్ట్స్ తీసేయాల్సి వస్తుందో వాళ్ళని ఇమాస్కులేటెడ్ మెన్ అంటారు. ఇమాస్కులేటెడ్ మెన్ అంటే, ఇమాస్కులేషన్ అంటే ఏంటంటే ఆ పార్ట్స్ వల్ల తన బాడీలో ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సర్జరీ చేసి తీసేస్తారు. అలా తీయించుకున్నటువంటి వ్యక్తి ఏమో అని నేను అనుకుంటున్నాను ఒక రకంగా. అండ్ ఇంకొక రకంగా ఏంటంటే, మనం ఒక 100, 200 సంవత్సరాలు, 200, 300 సంవత్సరాల క్రితం వెళ్తే రాజులు కొంతమంది వాళ్ళ రాణి దగ్గర ఉండడం కోసము మంచి మగవాళ్ళని, బలశాలులని, వాళ్ళకు ఉన్నటువంటి మేల్ పార్ట్ని కట్ చేసి అక్కడ నించోబెడతారు. వాళ్ళని ఒక రకంగా ఇమాస్కులినేటెడ్ మెన్స్ అని చెప్తారు. ఈయన ఇమాస్కులినేటెడ్ మ్యాన్ అయ్యి ఉంటాడు ఫస్ట్ నాకు తెలిసి. అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకొని ఉంటాడు. ముందుగా చెప్పాలంటే పిచ్చి మనిషి, పిచ్చివాడు, పిచ్చోడి చేతిలో రాయిని చూసి ఇంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి తను ఏం చేస్తున్నాడో తనకు తెలీదు. పీరియడ్స్ గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒక ట్రాన్స్ మహిళని అని లిప్స్టిక్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ట్రాన్స్ మహిళ అయి ఉంటే ట్రాన్స్ మహిళలు కానీ, ట్రాన్స్ విమెన్స్ కానీ, మీ భాషలో ట్రాన్స్జెండర్స్కి ఒక సపరేట్ పద్ధతి కానీ, మా కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరు అనేది మాకంటూ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్లో ఎక్కడ కూడా ఈ అఘోరి బాబా గారు లేరు. ఇప్పుడు ఆయన అఘోరి బాబా అనాలా లేకపోతే అఘోరి మాత అనాలా అనేది ఆయనే స్పష్టంగా చెప్పుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆయన ముందైతే నేను ఒకటి చెప్తున్నాను, తను ట్రాన్స్ మనిషి మాత్రం కాదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, చీరలు కట్టుకున్న వాళ్ళందరూ హిజ్రాలు కాదు, ట్రాన్స్ మహిళలు కాదు. సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా హిజ్రాలు కాదు. కొంతమంది మగపిల్లలకి డాక్టర్లే సర్జరీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అంగం దగ్గర వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి వాళ్ళకి ఇమాస్కులేషన్ చేస్తారు. అలాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ట్రాన్స్జెండర్స్ అంటే ఎలా? ఇప్పుడు ట్రాన్స్ అంటే అఘోరిని మీరు ట్రాన్స్జెండర్ కింద లెక్కారంట? అస్సలు లెక్కేయండి. నేను లెక్కేయకపోవడానికి కారణం ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ అంటే గురువులు, శిష్య పరంపర, మాకంటూ కొన్ని రీతులు ఉంటాయి, మాకంటూ కొన్ని సిస్టమ్స్, డూసు డోంట్స్ ఉంటాయి. మీరు బాగా గమనించండి, అఘోరీల్లో కాకుండా ఎంతోమంది సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు హిజ్రాలు లేరా మా కమ్యూనిటీలో? నార్త్ సైడ్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నా సన్యాసం తీసుకొని ఉన్నారు తప్ప వాళ్ళేం అఘోరీలుగా లేరు. అఘోరీ ఈజ్ డిఫరెంట్ అండ్ సన్యాసం ఈజ్ డిఫరెంట్, కానీ రెండు ఒకటే దోవలో ఉంటాయి. బట్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, ఇందాక మీరు అన్నట్లు నాకే కాదు చాలా మందికి ఇది అడగచ్చో లేదో నాకు తెలియదు, బట్ అడుగుతాను. ఏంటంటే ఇట్లా జెండర్ చేంజ్ చేసుకున్న వారికి పీరియడ్స్ అనేవి వస్తాయా? రావండి. మరి పీరియడ్స్ వస్తాయని మీడియా ముఖంగా ఆవిడ చెప్పడం జరిగింది. అదే చెప్తున్నాను కదా, పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు 10 చెప్పినప్పుడు అద్దాల మేడ మీద కూర్చున్న వాళ్ళు అందరూ నమ్ముతారు కదండి. ఇక్కడ అదే జరిగింది. పీరియడ్స్ ఎవరికి వస్తాయి? ఇంటర్సెక్స్ పీపుల్కి వస్తాయి. ఇంటర్సెక్స్ పీపుల్కి పీరియడ్స్ వస్తాయి. అండ్ నిన్నో మొన్న నేను ఇంకెక్కడో చూశాను, ఓన్లీ టాయిలెట్ పోసుకోవడానికి మాత్రం ఒక చిన్న రంధ్రం పెట్టారు, తనేమి ఆడది కాదు అని చెప్పి ఒక అతను మాట్లాడుతున్నారు కొన్ని ప్లేసెస్లో. ఇంకొక అతను నవ్వుకుంటున్నారు పక్కన కూర్చొని. అసలు మీకు హిజ్రాల సర్జరీల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారండి? హిజ్రాల సర్జరీస్ కొన్ని వేల రకాల సర్జరీస్ ఉన్నాయి. దాయి నిర్వాణం చేస్తారు, సెక్షువల్ రిసైన్మెంట్ సర్జరీ చేస్తారు, పెరిటోరియం సర్జరీ చేస్తున్నారు, సిగ్మైడ్ సర్జరీ చేస్తున్నారు, ఎస్ఆర్ఎస్ చేస్తున్నారు, ఎన్నో రకాల సర్జరీస్ ఉన్నాయి. తను చేయించుకున్న సర్జరీ ఏంటో తనని అడగాలి కదా.